నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 17 ప్రోమో 2 అయితే వచ్చేసింది. ప్రోమో చూసుకున్నట్లయితే కోడిపెట్ట పద్మావతి 2.0 అని స్టార్ట్ అయ్యి ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువ గుడ్లు నాకు తిరిగి ఇచ్చేస్తారో నా ద్వారా మీకు ప్రతిఫలం ఉంటుంది, కొన్ని లాభాలు ఉంటాయని చెప్పింది. ఆ టాస్క్ మొదలైన వెంటనే మనం ప్రోమో చూసుకున్నట్లయితే ప్రోమో గురించి మాట్లాడబోయే ముందు పృథ్వీ గురించి మాట్లాడాలి. అసలు ఏంటి ఆ బిహేవియర్? పృథ్వీ వరస్ట్ బిహేవియర్ అనిపిస్తుంది నేను చూస్తుంటే. మరి ప్రోమోలో అలా ఉందా లేకపోతే ఎపిసోడ్ అలా ఉందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆ ఆటలో వాళ్ళందరూ ఎత్తుకొస్తుంటే అసలు ముట్టుకోవద్దు అనుకుంటా ఒకరినొకరు. కానీ పృథ్వీ మాత్రం అసలు ఏ విధంగా ఆడుతున్నాడంటే మొత్తం ఇట్లా గొంతు పట్టేస్తున్నాడు. ఎవరు? ఆదిత్యవం గొంతు ఇలా పట్టేసుకొని వెనక తీసిరేశాడు. ఆదిత్యవం పాపం ఏజ్లో పెద్దోడు, సరే అట్లా కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. ఆదిత్యవం వచ్చి లేదు పృథ్వీ నన్ను ఇట్లా పట్టుకున్నావు, అలా పట్టుకోవద్దంటే నువ్వు ఎందుకు వస్తున్నావు, రాకు ఆడకు అని చెప్పి ఫస్ట్గా అంటే గట్టిగా అరుస్తున్నాడు అనమాట. ఆయనేమో పాపం కొంచెమన్నా అర్థం చేసుకోవాలి కదా, ఓకే సారీ అని చెప్పట్లేదు. లేదు నేను ఎట్లనే ఆడదా, నువ్వు ఆడు లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళ క్లాన్ సభ్యులు కూడా ఎవరో విష్ణుప్రియ కానీ నైనిక కానీ ఆడకండి అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. అదైతే పద్ధతి కాదు. నెక్స్ట్ వచ్చి మణికంఠను కూడా అదే విధంగా పట్టుకొని వెనక్కి విసిరేశాడు. అంటే బలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం ఉండాలి. కండబలం చూపించుకోవడం కరెక్ట్ కాదు పృథ్వీ. నువ్వు పద్ధతి మాత్రం మార్చుకోకపోతే నీకు ఇప్పటికే నీ బిహేవియర్ని బట్టి కొంచెం తగ్గుతుంది. స్టార్టింగ్ ఉన్నంత ఇప్పుడు లేదు. నువ్వు ఇప్పటికైనా మార్చుకొని నువ్వు గేమ్స్ ఆడితేనే నీకు టాప్ వరకు వెళ్ళగలుగుతావు. కాదు ఇలా కాదు అలా కాదు. ఇప్పుడు చూడు నిఖిల్ స్టార్టింగ్ కొంచెం అగ్రెసివ్గా ఉండి ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాడు. తనకంటూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ పృథ్వీ రోజు రోజుకు తగ్గించుకుంటున్నాడు. ఏం తగ్గించుకుంటున్నాడు? ఫాలోయింగ్ తగ్గించుకుంటున్నాడు. బిహేవియర్ పెరుగుతుంది. కొంచెం అంత అగ్రెసివ్ అవసరం లేదు. నువ్వు ఆట ఆడినప్పుడు సరే చూపించిన తర్వాత మాట్లాడినప్పుడు కన్నా నువ్వు లేదు సారీ అని చెప్పాలి. లేదు నువ్వు ఆడతాడు లేకపోతే అంటే కరెక్ట్ కాదు పృథ్వీ. నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క ఈరోజు ఎపిసోడ్ చూద్దాం. అసలు ఏంటి పృథ్వీ కరెక్టా లేకపోతే ఇంటి సభ్యులు కరెక్టా అనేది మనకు ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. మీరు కూడా చెప్పండి కనీసం, అంటే ఇప్పుడు పృథ్వీ చేసేది కరెక్టా కాదా అని చెప్పి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు, మీరేమనుకుంటున్నారు మాకు తెలియాలి. నెక్స్ట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.